పవన్ కళ్యాణ్ సీటు కనుక కాస్త హుందాతనాన్ని జనసేన ప్రదర్శించాల్సి ఉండే, కానీ దాన్ని ఆ హుందాతనాన్ని ప్రదర్శించకుండా చెడగొట్టింది ఎవరంటే నాగబాబు. సో ఆ పిఠాపురంలో సభ పెడితే రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాల్సింది పోయి పిఠాపురం రాజకీయాల గురించి మాట్లాడి అది వారి కర్మ వర్మ అని అంటే అది ఎవరికైనా మండదా? ఎందుకంటే ఆయన గతంలో వర్మ 40,000 మెజార్టీతో ఇండిపెండెంట్గా గెలిచారు, నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్ట్ కరెక్షన్. సో ఇండిపెండెంట్గా గెలవడం మామూలు విషయం కాదు కదా. అంటే వర్మ ఇది వెరీ పవర్ఫుల్ లీడర్, సాధారణమైన నాయకుడు అయితే కాదు. సో వాస్తవంగా పవన్ కళ్యాణ్ పట్టుబట్టి చంద్రబాబు నాయుడు గారు కూర్చొని నాగబాబుకి ఎమ్మెల్సీ ఇప్పించే ముందు వర్మకి ఇప్పించాల్సి ఉండే నిజంగా చెప్పాలంటే. సో ఇది నా కొరకు ఆయన సీటు వదులుకున్నాడు, అందువల్ల మీరు ఆయనకు ముందు ఇవ్వండి అని అడగాలి. ఎందుకంటే దట్ రెస్పాన్సిబిలిటీ, తన గెలుపు బాధ్యత వర్మ మీద పెట్టాడు. నా గెలుపు నీ చేతిలో ఉంది అని పవన్ కళ్యాణ్ వర్మను ఉద్దేశించి బహిరంగంగా అన్నమాట. ఆఖరికి జూనియర్ వర్మను కూడా కృతజ్ఞతలు చెప్పాడు. వర్మ కొడుకు కూడా జూనియర్ వర్మ అని పేరు పెట్టి చెప్పాడు. ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి, అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జూనియర్ వర్మ గారికి, ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. అంత మాట అన్న తర్వాత అంటే పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెడితే వర్మ రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చేతిలో ఉండదా? సింపుల్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపును వర్మ చేతిలో పెట్టాడు, వర్మ రాజకీయ భవిష్యత్తును పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకోలేదు పోనీయండి, కారణాలు ఏదైనా. తీసుకున్నప్పుడు నాగబాబు కర్మ అంటే ఇప్పుడు ఇది ఎవరి కర్మ? అంటే పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం కర్మనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిలబడి పవన్ కళ్యాణ్ గెలుపులో పాత్ర పోషించడం కర్మనా? లేకుంటే పవన్ కళ్యాణ్ గెలుపు తన చేతిలో పెట్టాడని పవన్ కళ్యాణ్ను వర్మ నమ్మడం కర్మనా? ఏం కర్మ? అసలు జనసేనకు నాగబాబు వ్యాఖ్యలే కర్మ నిజంగా చెప్పాలంటే. జనసేన టీడీపీ కూటమికి నాగబాబు వ్యాఖ్యలు కర్మ. సో ఈ కర్మ అయ్యే వరకు వర్మ ఇష్యూ వచ్చింది పిఠాపురంలో. ఆ గ్యాప్ అంత ఈజీగా పోదు, ఎందుకంటే పొమ్మ ఉంటే పోదుర చెలియా, దాని పేరే పిఠాపురం రా అనాలి ఇప్పుడు మనం ఆ పాట పాడుకోవాలంటే. ఎందుకంటే అది అనివార్యం, ఇప్పుడు పోదు, అది ఇప్పుడు పోతుంది. పవన్ కళ్యాణ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వర్మకు రాజకీయ పునరావాసం, పొలిటికల్ రీహాబిలిటీ జరపాలి.